హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరట ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సేవకురాలు హెప్సిబా యొక్క తండ్రి గారైన మా మామగారైన యేసుపాదం గారికి, దైవ సేవకురాలు రూతు నీలం గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవజనరాలు శాంతరత్నం పెద్దమ్మ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత అన్న వదిన దైవ సేవకులు వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు దాస్ గారికి వారి కుటుంబానికి, పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ జాన్ బాబు గారికి వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాల్ బాబు గారికి, ఈ కూడికను నడిపిస్తున్నటువంటి చైర్మన్ గారైనటువంటి పాల్ గారికి యేసయ్య నామములో వందనాలు చేస్తున్నాను, వారి కుటుంబానికి. అదేవిధంగా ఈ సమయంలో మనందరం ఈ విధంగా బంధువులు కానీ రక్త సంబంధికులుగా పలు ప్రాంతాల నుంచి కూడుకొని దేవుని నామాన్ని గణపరచడానికి గల కారణమైనటువంటి పెద్దబావ కమల్ రాజు గారి, అదేవిధంగా అక్క, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె బ్లస్సీ, మహిమాన్విత నువ్వు దేవుడు ఈ విధంగా ఆస్వాదించి ఈరోజు ఈ విధంగా మనందరం కూడి ఆమె పేరు మీద కృతజ్ఞత కూడికను జరిగించడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో పెద్దబాబు గారికి, వారికి కుటుంబానికి, చిన్నుకు, బ్లస్సీకి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళకు మాత్రమే కాదు, చేరి వచ్చిన మీ అందరికీ ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ వందనాలు చెప్పండి అమ్మా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో నాది ఈ ప్రాంతం కాదు, నా భార్యది ఈ కోస్తా ఆంధ్ర, నాది రాయలసీమ. సో నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉపమానం, ఒక చిన్న కథ మీకు చెబుతాను. ఒకసారి అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. ఆ ఇద్దరు ఎవరు అంటే మన నోట్లో ఉన్నటువంటి పళ్ళు, నోట్లో ఉన్నటువంటి నాలుక కలిసి జీవిస్తున్నటువంటి పళ్ళు, కలిసి జీవిస్తున్న నాలుక. నాలుక ఒకరోజు లేచి అనిందంట, ఓ పల్లారా, మీరందరూ నా కోసం ఎంతో ప్రయాసపడి 32 మంది, మీరు 32 మంది మీరు నా కోసం ఏం చేస్తున్నారు? ఆహార పదార్థాన్ని నములుతున్నారు. మనందరి కోసం అక్క, బావ ప్రేమించి చికెన్, మటన్ రకరకాలుగా మన కోసం ఆహారాన్ని సిద్ధపరిచారు. ఆ ముక్కలు నాలుక ఏం చేయలేదు, లేదా వేరే ఏవైనా గట్టి పదార్థాలను నాలుక నమ్మలేదు. అది కేవలము టచ్ చేసి రుచి చూసి బాగుంది అని అనగలదే కానీ వాటిని నమిలి ఏమాత్రం కూడా ఆ పని చేయలేదు. అట్లా నాలుక అనిందంట, మీరు నా కోసం ఆహార పదార్థాలు నమిలి పిండి చేస్తే నేను రుచి చూచి చక్కగా మెంగుతున్నాను, నా కోసం ఎంతో మీరు ప్రయాసపడుతూ ఉన్నారు. సో మీకు కూడా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు కూడా నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఓ పల్లారా 32 మంది ఉన్నారు కదా, మీకు నేను ఏ రకంగా సహాయం చేయగలను అని నాలుక పళ్ళను అడిగిందంట. పళ్ళు నాలుకతో మాట్లాడితే ఇట్లా అన్నాయంట, ఒరే బాబు, నువ్వు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో. నువ్వు మాట్లాడే పనికి మాల మాటల వల్ల మేమేం చేయకపోయినా బయటికి పోతే నీ పళ్ళు రాలగొడతా అంటున్నారు. మేమేమన్నా అన్నామా? నువ్వు మాట్లాడిన పనికి మాలిన మాటలు, చెత్త మాటల వల్ల మమ్మల్ని రాలగొడతారంటే ఏమైనా నావమా? కాబట్టి నువ్వు ఏమి చేయొద్దు, నువ్వు సైలెంట్గా ఉండి మేము నమిలిచ్చిన ఆహారాన్ని నోట్లో ఎక్కడ లేకుండా ప్రతి మూల నుండి చక్కగా మిరింగేయి అని పళ్ళు నాలుకతో చెప్పాయంట. కాబట్టి నాలుక పళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నాయో మీరు నవ్వినారు కాబట్టి నా మాటలు అర్థమవుతున్నాయని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో కొన్ని మాటలు బ్లెస్సింగ్ బట్టి దేవుని లేఖనములో నుండి మనం విందాం, చూద్దాం. ప్రతిరోజు ఎవ్రీడే వి రీడ్ 1 చాప్టర్ ఇన్ ద బైబిల్. ప్రతిరోజు మేము దేవుని వాక్యములో నుండి ఒక అధ్యాయాన్ని చదువుతాం. దెర్ ఆర్ 929 చాప్టర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథంలో 929 అధ్యాయాలు ఉన్నాయి. There are 260 chapters are there in the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో 260 అధ్యాయాలు ఉన్నాయి.
టోటల్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్ 1189. బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? 1189 అధ్యాయాలు ఉన్నాయి. చెప్పండి, అందరు చెప్పండి. అందరికి ఏముంది? స్వరం ఉంది. దేవుడు చక్కటి స్వరం మాట్లాడడానికి ఇచ్చాడు. కాబట్టి మన అందరం నేర్చుకోవాలి. బ్లస్సీ కృతజ్ఞత కూడిక సందర్భంగా మనం ఏమైనా నేర్చుకున్నామా అన్నది ప్రాముఖ్యమైంది. కాబట్టి ఆల్రెడీ వారు శాద్నగర్లో మంచి సంఘానికి వారు వెళ్తున్నారు. అన్న చెప్పినట్టుగా మేము కూడా గత వారంలో బావ అక్కతో కలిసి వారి కుటుంబంతో కలిసి గత వారంలో హైదరాబాద్లో సంఘానికి వెళ్ళడానికి కూడా మాకు దేవుడు కృప చూపించాడు. ఆల్రెడీ ఆయన ఆ దైవ సేవకుడు డేవిడ్ గారు బ్లెస్సింగ్ కావాల్సిన మాటలన్నీ ఆ రోజు చెప్పేశారు. ఆ అమ్మాయికి ఏమేమి చెప్పాలో, ఎలా ఉండాలో, యవన ప్రాయంలోకి వచ్చినటువంటి బ్లెస్సీ ఏమేమి చేయాలో, చదువులో కానీ ఆత్మ సంబంధంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండాలో అన్ని చెప్పేశాడు. కాబట్టి బ్లెస్కి గుర్తుందని నేను విశ్వసిస్తున్నాను. గుర్తుందా? ఎస్, వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఒక వాగ్దానం ప్లస్ మనందరికి కూడా ఎలా ఉండాలి. మనం అంత్య దినాల్లో ఉన్నాం. మనందరం కూడా ఎలాంటి దినాల్లో ఉన్నాం? అంత్య దినాల్లో ఉన్నాం. ఈ సంవత్సరంలో దాదాపుగా 7 రైలు ప్రమాదాలు జరిగాయి. మీకు తెలుసా? కొన్ని వందల మంది చనిపోయారు వరదల ద్వారా. అంటే భూకంపాలు వస్తున్నాయి, రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు. ఒక 3 సెకండ్లకు 9 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదం ద్వారా. హాస్పిటల్ ద్వారా కాదు, లేకపోతే సూసైడ్ వల్ల కాదు, కేవలం రోడ్డు ప్రమాదం ద్వారా ఇన్ని వందల మంది రోజుకు చనిపోతున్నారు. కాబట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తున్నాయి, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ ఆస్తి నష్టం, వరదలు, ఊర్లు ముంచేస్తున్నాయి. సో మనం చివరి దినాల్లో ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము. బైబిల్ గ్రంథంలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. మేము రోజు ఒక అధ్యాయం చదువుతాం. ఎక్కడ పడితే అక్కడ చదవం. ఎలా చదువుతాము? రోజు ఒక అధ్యాయం. ఇంతకు ముందు సంవత్సరాల్లో రోజు 5 అధ్యాయాలు చదివేవాళ్ళం, 3 అధ్యాయాలు చదివేవారం, ఆదివారం 5 అధ్యాయాలు చదివేవారం. అట్లాగా ఒక సంవత్సరంలో బైబిల్ కవర్ టు కవర్ అయిపోయేది. అయితే 2022లో ఏం నిర్ణయం చేసుకున్నామంటే రోజు ఒక అధ్యాయం చదవాలి, ఆ అధ్యాయంలో నుండి ధ్యానించాలి, ఆ అధ్యాయంలో నుండే ఆదివారం ఆరాధనలో దేవుడు మాతో మాట్లాడాలి, లేదా బుధవారం, శనివారం ఇలా ఎక్కడైనా గృహ కూడిక, ఇలాంటి కృతజ్ఞత కూడిక ఎక్కడ జరిగినా ఆ రోజు వచ్చిన అధ్యాయంలో నుండే వి డోంట్ వాండర్ హియర్ అండ్ దేర్ ఇన్ ద బైబిల్. అన్ని అధ్యాయాల్లో అక్కడక్కడ వెళ్ళి చెప్పేది చదివేది ఉండకుండా రోజు ఒక అధ్యాయం చదువుతాం. ఆ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి సరి చేసుకోమంటున్నాడు. పిల్లలు ఆలు దిద్దుకుంటారు కదా, ఏబిసిడీలు దిద్దుకుంటారు కదా, అట్లాగా ఆ అధ్యాయాన్ని చదివి మన జీవితాన్ని కూడా దిద్దుకోవాలి. వాళ్ళు ఆలు దిద్దుకోకపోతే జీవితం ఎట్లాగైతే సరైన స్థితిలో ఉండదో, అలాగే మనం కూడా అధ్యాయాన్ని చదివి వాక్యాన్ని చదివి మన జీవితాన్ని దిద్దుకోకపోతే, టీచర్ రాసిచ్చిన ఏని ఏ అని దిద్దుకోకపోతే, ఒకసారి రాసి పక్కన పడేస్తే వాడికి ఏం రావు, ఏబిసిడీలు రావు. కనీసం మరొక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి బస్సుకు రాసిన పేరు విజయవాడ వెళ్ళాలి అన్న చదవడం కూడా రాదు. అన్న ఈ బస్సు ఆడిపోతుంది అన్న అని వేరే వాళ్ళని అడగాలి. ఎందుకు? చదువు రాదు కనుక. అట్లాగా చదువు రాకపోతే ఎలాగైతే మనం మంచి స్థితిలో ఉండలేమో, దేవుని వాక్యాన్ని చదివి విడిచిపెడితే మనకేం ప్రయోజనం లేదు. కానీ చదివి దిద్దుకోవాలి. జీవితాన్ని ఏం చేయాలి? దిద్దుకోవాలి. ఓహో, ఇది నా జీవితంలో పొరపాటు ఉంది, ఇది నేను దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా. సో ఈ రోజు నుంచి ఈ వాక్యం నాతో మాట్లాడింది కాబట్టి నేను సరి చేసుకుంటున్నాను అని చదివిన అధ్యాయంలో నుండి సరి చేసుకోవడానికి రోజు ఒక అధ్యాయం. 2022 జనవరి 1వ తారీఖున ప్రారంభించాం. 22వ సంవత్సరం అంతా చదివాం, 23వ సంవత్సరం అంతా చదివాం. ఇప్పుడు 24వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖు మాకు లూకాసు వార్త 12వ అధ్యాయం వచ్చింది. సో ఈ సంవత్సరం అంతా చదువుతాం. 2025 సంవత్సరంలో ఏప్రిల్లో మేము బైబిల్ను పూర్తిగా ముగిస్తాం. అంటే ఒక బైబిల్ గ్రంథాన్ని కవర్ టు కవర్ చదవడానికి 3 సంవత్సరాల 3 నెలల 4 రోజులు పడుతుంది. 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాన్ని
రోజు ఒక అధ్యాయం చదువుతున్నాం. ఆ లైన్లో వచ్చిన అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం. Let us turn our Bible to the book of or Gospel of Luke, chapter 12, verses 7. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. హల్లెలూయా. బ్లెస్సీ, ఎప్పుడైనా నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టావా? లేదా నీకు తెలుసా? ఇక్కడున్న వారికి ఎవరికైనా మీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకు తెలుసా? కొన్ని వెంట్రుకలున్నా మనం లెక్కించలేము, మన వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, మీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి. మాకు ఈరోజు వచ్చిన లూకా సువార్త 12వ అధ్యాయంలో బ్లెస్సీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, బట్ ఈవెన్ ద హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నంబర్డ్, డు నాట్ బి అఫ్రైడ్, యు ఆర్ ఆఫ్ మోర్ వాల్యూ దెన్ మెనీ స్పారోస్. అనేకమైన పిచ్చుకల కంటే కూడా బ్లెస్సీ దేవుని దృష్టిలో విలువ కలిగింది. ఇక్కడున్న మన అందరం కూడా దేవుని దృష్టిలో విలువ కలిగిన వాళ్ళము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటుంటాను, నేను నా వల్ల ఏం కాదు, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు, లేదా వాళ్ళు మారరు, వీళ్ళు మారరు, ఇంకా నా జీవితం ఇంతే అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో నీవు విలువ కలిగిన వాడవు, విలువ కలిగిన దానవ. గాడ్ ఈస్ గివింగ్ వాల్యూ. మనందరికీ కూడా అనేకమైన పిచ్చుకల కంటే మీరు గొప్పవారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి బ్లెస్సీని దేవుడు అనేకమైనటువంటి స్పారోస్ అంటే పిచ్చుకలు, వాటన్నిటికంటే కూడా బ్లెస్సీ ఎంతో విలువైనది దేవుని దృష్టిలో. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మనం ఎప్పుడు అనుకోకూడదు, నా వల్ల ఏం కాదు, నేను చేతకాని వాడను, చేతకాని దానను, నేనేం చేయలేను అని అనుకోకుండా మనం ఏం చేయాలి? నేను దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడను. చెప్పండి, మనందరం చెప్తామా? నేను దేవుని దృష్టిలో విలువ కలిగిన దానను. సహోదరులందరూ మీ చెయ్యి మీ గుండె మీద పెట్టుకోండి. మీ గుండె మీద పెట్టుకోండి. అమ్మా, మీ చేతులు తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర పెట్టొచ్చారా? తెచ్చుకున్న వాళ్ళందరూ మీ హృదయం మీద మీ చేయి పెట్టుకొని స్త్రీలైతే దానను, పురుషులైతే వాడును అని చెప్దాం. మనందరం కూడా దేవుని దృష్టిలో విలువ కలిగిన వారం కనుక నేను, చెప్పండి, పలకండి, నేను దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడను. కాబట్టి మనం ఏం కాకూడదు? భయపడకూడదు. ఆమేన్. భయపడకూడదంటే పై వాక్యాల్లో రాయబడింది. ఎవరికి భయపడాలి? మనము అనవసరమైన విషయాలు కాదు మనం భయపడవలసింది. మనం భయపడవలసింది ఏంటి అని అక్కడ రాయబడింది. చదవండి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? హల్లెలూయా. So I bless her by the name of Jesus. He has given authority to me to bless her, Father and Son and Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆశీర్వాదాన్ని ఆ బిడ్డ మీద ప్రకటిస్తున్నాం. దేవుడు ఆ బిడ్డను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టునుగాక. ఆమెను తలగా దేవుడు ఉంచునుగాక. ఆమెను పైదానిగా ఉంచునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.